శనార్థులు. కొత్త సంవత్సరంలో తొలిసూరి వార్తలతోని నేను తయారుగున్నా. మీరంతా రెడీగా ఉన్నారు కదా? మరి కానిద్దామా? ముందుగా హెడ్లైన్స్. సర్కార్ కుమ్మరిచ్చింది మస్తు వరాలు, అందుకుంటే బాగుపడతాయి తరతరాలు. పెద్ద సార్కు చెప్పిండ్రు శుభాకాంక్షలు, పోయినోళ్ళ మీద వేసిండ్రు అక్షింతలు. ఢిల్లీ కార్లకు ఫుల్లు రెస్టు, పబ్లిక్ కి గిదే మంచి బూస్టు. పార్లమెంట్ హోటళ్ల పెరిగినాయి రేట్లు, ఎంపీ సార్ల జేబులకు చిన్న తూట్లు. కానిస్టేబుల్ ఏషం కట్టిన సత్తి, కటౌట్లు చూసి కానిస్టేబుల్ కొలు వస్తుంది. సత్తి కానిస్టేబుల్ వస్తున్నా అంటే చాలు పుస్తకాలు జంపుకోపోయేటోళ్లకు లాగులు లాగులు దడవాలి. లోకల్ లోకల్ అని లొల్లు పెడుతున్న మంగ్లీ. తెలంగాణోళ్ళం ఎవ్వరికి కానోళ్ళమైన మన గురించి మాట్లాడేటోళ్ళే ఎవ్వరు లేరు. సీఎం సారు మొన్న యాగం చేస్తే గా చండీమాత ఏం వరాలు ఇచ్చిందో ఇయ్యలేదో తెలియదు గాని మనకైతే మస్తు వరాలు ఇస్తుండు సారు. యాగం ఫలం మనకచ్చినట్టే అనిపిస్తుంది. అది కూడా గింత తొందరగా వస్తుందా అని ఎవ్వరు అనుకోకుండా వచ్చురు. ఎర్రవెల్లి బాయి కాడ యాగం విభూ దోడిచిపోకముందే ఆఫీసులో కూర్చొని మనకు వరాలు ఇచ్చిండు సారు. కొత్త సంవత్సరంలా పండగే పండగ పొండ్రి, వరాల వర్షం గుమ్మరిచ్చింది మన సర్కార్. ఏకదమ్నా 9,000 మందిని కానిస్టేబుల్ అని చేయబోతుంది. ఓ 20,000 మందికి టీచర్ కొలువులు ఇద్దాం అనుకుంటుర్రట. ఇక ఏండ్ల కమానం కాంట్రాక్ట్ కొలువులు చేస్తున్నోళ్లను పర్మనెంట్ చేస్తారట. అట్లనే అవుట్ సోర్సింగ్ కింద జాబులు చేస్తున్నోళ్ళు ఎక్కువ జీతం ఎత్తబోతుండ్రు. గ్రూప్ 2 కింద ఓ 400 కొలువులకు దరఖాస్తులకు పిలిచిండ్రు. ఈ తీర్ల చూసుకుంటే ఇది తెలంగాణ కొలువుల నామ సంవత్సరం అయ్యేటట్టుంది. కాబట్టి సర్కార్ కొలువుల కోసం కండ్ల కింద కట్టె పుల్లలు పెట్టుకొని ఎదురు చూసినోళ్ళు ఇక నిద్ర లేకుంటుండ్రి. దావత్లు సినిమాలు దోస్తులతోని పొంకనాలు మరిచి చక్కగా ఒయ్యిలు పట్టుకొని కొలువులు కొట్టుండ్రి. ఇక అట్లనే పట్నంలా ఆస్తి పన్నును మాఫీ చేస్తుండ్రు. అన్ని ఊర్లకు పంచాయతీ బోర్డు ఆఫీసులు కట్టిస్తారట. అగో అన్ని మీ సర్కారే చేస్తుందా, మేం లేమా అని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిండ్రు సెంట్రల్ సర్కారోళ్ళు. లీటర్ పెట్రోల్ మీద 69 పైసలు, డీజిల్ మీద ₹17 తగ్గించి గొప్ప పుణ్యం కట్టుకున్నారు కొత్త సంవత్సరం నాడు. మరి ఒక్క రోజుల్నే గిన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే ఇక ఏడాది మొత్తంలా రోజు హ్యాపీ న్యూ ఇయరే అవుతుండొచ్చు. 1 2 3 4 5 6 రమేష్ అన్న 7 ఏంది గట్ల చూస్తుండ్రు? ఏం లేదులా, పొద్దుగల్లడి సంధి ఎంతమందికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండ్రో లెక్క పెడుతున్నా. ఏంది 7గురేనా అని నవ్వుకోకుండ్రి. ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోన్లు చేసి మస్తు మంది హాయ్ సావిత్రి కొత్త సంవత్సరం శనార్థులు అని మస్తు మంది చెప్పిండ్రు. కానీ చేతులు చెయ్యేసి మురుసుకుంటా చెప్పినోళ్ళు 10 మంది కూడా లేరు. మీకు కూడా గంతే మంది చెప్పుంటారు కదా. అదే గసారిని చూడుండ్రి, రాష్ట్రంలో ఏ రాష్ట్రం లేంది దేశంలోనే ఎవ్వరికి చెప్పనంత మంది చేతుల చేసి హ్యాపీ న్యూ ఇయర్ సార్ అని చెప్పిండ్రు తెలుసా. రాజ్ భవన్ బంగ్లాల ప్రజా దర్బార్ మా సంబురంగా జరిగింది. కొత్త సంవత్సరంలా తొలిసూరి దినం పెద్ద దంపతుల దర్శనానికి లైన్లు కట్టిండ్రు పబ్లిక్. గీ సార్ని చూడుండ్రి, షాల్వన్ కిందేసి గుంజుకొస్తుండు. సంకల పువ్వుల గుత్తాయే, చేతులనేమో షాల్వనాయే. ఎన్ని తిప్పలు పడుతుండో చూడుండ్రి. వరేవా గీన కూడా సార్ కోసం ఏదో గిఫ్ట్ తెచ్చిండు. అరే గిఫ్ట్ కాదా, ఎంత గట్టిండో ఏందో చింపినెళ్తలేదు. అర్రే ఈయన నరసింహం సార్ పోట్వకు ప్రేమ కట్టించుకొని వచ్చిండు. గీ సార్ అయితే మోకాళ్ళకే దండం పెడుతుండు. సింగిల్ గులాబీలు తెచ్చినోళ్ళు ఇచ్చినాక గీ మనిషి చూడుండ్రి ఎంత పద్ధతిగా దండం పెడుతున్నాడో. చిన్న బుజ్జొచ్చి నర్సయ్య తాత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిపోయింది. గీన శేషంచిలా ఏదో క్యాలెండర్ పట్టుకొని వచ్చిండు. సార్ని చూసిన ఆనందంలో తీసుడే మర్చిపోయిండు. ఇక ఈ స్కూల్ పిల్లలు తాతకు నాయనమ్మకు శనార్థులు చెప్పుకుంటా పోయిండ్రు. ఒళ్ళే కూసబెట్టుకొని కొందరితోని పోట్వలు కూడా దిగిండు. ఈ సారేమో ఆఫీస్కి పోయేటప్పుడు వచ్చినట్టున్నాడు, సంకల పైలున్నది. ఇంకెవరెవరున్నారో రావాలే పొద్దుపోతుంది. అగో సార్కు మేడానికి కాళ్ళు గుంజుతున్నట్టున్నాయి. మెల్లగా ఊలబడ్డరు. ఇంతల్నే మళ్ళా లైన్ సురువుగానే అయ్యింది. అర్రే మన దత్తన్నొచ్చిండు.
పెద్ద పెద్ద లీడర్లు కూడా చాలా మందే వచ్చారు కదా. గిట్ల పబ్లిక్ లీడర్లు ఓగళ్ళెనుకోగళ్ళు శనార్థులు చెప్పుకుంటా వీళ్ళను దమ్మే తీసుకొనియలే. కూసున్నారు లేచిండ్రు, మళ్ళా కూసున్నారు లేచిండ్రు, మళ్ళా కూసున్నారు. ఎంత పండగ అయినా గాని ఎవ్వరికైనా ఎంతకన్నా ఒప్పుకుంటది. కానీ మన నరసింహం సారోళ్ళు అయితే మస్తు గిరేటు. మేడం సారు, మీ ఇద్దరికి తీన్మార్ వార్తల తరపున మేం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. గదేదో న్యూమరాలజీ అని చెప్తుంటారు కదా, నెంబర్ మార్చుకుంటే మొత్తం మీ జాతకమే మారిపోతుంది, మీ పానం మంచిగుంటుంది, అంతా మంచి జరుగుతుంది అని చెప్తుంటారు కదా. మరి నంబర్ మార్చుకుంటే ఎంతమంది పానాలు మంచిగా అవుతాయో, ఎందరు జాతకాలు మారుతాయో. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ సారు నెంబర్లు మార్చి అందరు బతుకులు బాగు చేస్తా అని అంటుండు. మరి గా షీపూర్ వాళ్ళ చెప్పిన నంబర్ మాత్రమేందో మీరే చూడండి. చూస్తుండ్రా ఢిల్లీలో రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇయర్ సంది కొత్త రూల్స్ పెట్టిండ్రు. బండి నెంబర్ లాస్ట్ కు 1, 3, 5, 7, 9 ఉన్న వాటినే రోడ్ల మీదకి ఎక్కించిండ్రు. నెంబర్ ప్లేట్ల మీద ఆఖర్ల 2, 4, 6, 8 ఉంటే ఆ బండ్లను రేపు తీయాలి. అంటే ఇవాళ తిరిగిన బండ్లకు రేపు రెస్ట్ ఇస్తారన్నట్టు. ఇట్లా దినం తప్పించి దినం తిప్పాల్సి ఉంటది ఎవ్వలైనా. మరి కార్ ఇంట్లో పెట్టి ఆఫీస్కి ఎట్లా పోవాలి అంటే సరిపోను బస్సులు, మెట్రో రైలు బండ్లు తిప్పుతున్నది ఢిల్లీ సర్కార్. రూల్స్ పాటించిన వాళ్లకు బంతి పువ్వులు ఇచ్చి మెచ్చుకున్నారు. హే మస్తుగా చెప్తారు, రూల్స్ గిల్స్ జాన్తానాయ్ అన్నోళ్లకు జుర్మానా వేసిండ్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇక పొద్దుగాళ్లే మంత్రులను ఆఫీసర్లను ఒక్క కార్లనే ఎక్కించుకొని బండ్లు చెకింగ్ చేసుకుంటా ఆఫీసుకు పోయిండు సీఎం కేజ్రీవాల్ సారు. అబ్బా, ఇంత స్పీడ్ గా ఇంత జల్దీగా ఎన్నడూ ఆఫీస్కు పోలే నేనైతే అని మస్తు మురిసిపోయిండ్రు మఫ్లర్ మనిషి. మరి ఇట్లా ఎందుకు చేస్తుర్రో తెలుసు కదా, ఢిల్లీలా గలీజ్ గాలి ఎక్కువైంది. మంచు పరుచుకున్నట్టే పొగ పరుచుకొని పబ్లిక్ పానాలు ఖరాబ్ చేస్తున్నది. అగో దాన్ని తగ్గిస్తందుకే గీ ఉపాయం చేసింది సర్కార్. కానీ ఇవాళ సరిసంఖ్య ఉన్నోడు ఢిల్లీకి వెళ్ళి బయటికి పోతే మళ్ళా రేపు పట్నంలోకి రావాలంటే ఎట్లనో అని తెలియక నెట్టెంటికెళ్ళి వీక్కుంటుండ్రంట పబ్లిక్. దీనికి కూడా ఏదన్నా ఉపాయం దొరకబడుతుండొచ్చురు. చూడాలి మరి ఢిల్లీలా పొగ ఎంత వరకు తగ్గుతుందో. అబ్బా, ఈసారి నేను ఎట్లయినా పోతా. పోయిన సరే ఏదోతోని మిస్ అయిపోయాను నేను. ఈసారి అస్సలకే మిస్ గాను. నా తాన పైసలు లేకున్నా సరే మంది దగ్గర అప్పు తీసుకున్నా పోతా. అబ్బా, ఏమన్నా ఉంటుందా అది, ఒక్కసారైనా చూడాలా. ఏంది సావిత్రి, ఏడుకోతావో చెప్పకుండా ఏందో నీది నువ్వే అనుకుంటున్నావు అని అనుకుంటుండ్రా. ఏం లేదులా, పట్నంలా పెద్ద అంగడి సురువైంది ఇయ్యాలనే. I declare that the Hyderabad exhibition is open. దీపం ముట్టించి పట్నంలా పెద్ద అంగడిని సురువు చేసిండు సీఎం సారు. అంగడంటే ఏదో చిన్నదనుకునేరు. 2000కు మీదనే దుకాన్లు పడ్డాయి. గుండు సూదు నుంచి గుండు గుత్త దాకా ఇంట్లోకేం కావాలనో అవన్నీ దొరుకుతాయి. చిన్నోళ్లకు పెద్దోళ్లకు ముసలి ముతక ఎవ్వరికేం కావాలన్నా ఈడికచ్చి కొనుక్కోవచ్చు. బట్టలు, వంట సామాన్లు, ఇంటి సామాన్లు, పిల్లలాడుకునే బొమ్మలు, కమ్మగా తింటందుకు హోటళ్ళు, ఎక్కి మురుస్తందుకు రంగుల రత్నం, గిట్ల ఎన్నని చెప్తాం కానీ ఈడ దొరకందనేదే ఉండదనుకోండి. మనోళ్లే కాదు, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళకెళ్ళొచ్చి దుకాణాలు నడుపుతుండ్రు. నెల 15 రోజులు మస్తు జోరుగా నడుస్తుంది అంగడి. కొనేతందుకు పైసలు లేకున్నా చూస్తందుకు అయినా మస్తు సంబరం అవుతుంది. వీలు చేసుకొని మీరు కూడా ఓ పారి పోయిరండ్రి. ఏమో అనుకున్నాం కానీ చంద్రాల సారు నిజంగానే హైటెక్ సీఎం. టెక్నాలజీని వాడుట్లా సారుని మించిన తోపేలేడులా. అసలు సారుకు గిసొంటి ఐడియాలు ఎట్లొస్తాయో నాకైతే అర్థమైతలేదు. మీకు, మీ కుటుంబానికి, మీ ప్రేక్షకులకి, మీ మేనేజ్మెంట్కి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పకపోతే మళ్ళీ రాయరు వాళ్ళు. అట్లనే మీకు, మీ కుటుంబానికి, మీ పార్టీకి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ సారు. అగో ఏదో ఫోన్ వచ్చిందట, మాట్లాడు సారు మాట్లాడు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అదేమ్మా, ఇప్పుడు లాస్ట్కి వచ్చాం మనం. ఇంత టైం ట్రై చేసాం, మీరు లాస్ట్కి దొరికారు. అబ్బా, సారు నోరారా నవ్వుతున్నాడు. పబ్లిక్ పండుగ పోండ్రి. నువ్వు మాట్లాడు సారు, నువ్వు మాట్లాడు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఏలూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. there is a delivery here. Can you send immediately తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్? ఆంధ్రాల చంద్రాల్ సారు కొత్త
పథకం సురువు చేసిండు, తల్లి పిల్ల ఎక్స్ప్రెస్ అని. అంటే దావకాన్లో ఉన్న తల్లి పిల్లను ఇంటికి తీసుకుపోయేందుకు సర్కారే బండి పంపిస్తది అన్నట్టు. 102 నెంబర్కు ఫోన్ కొడితే చాలు, తీసుకుపోతది, తీసుకొస్తది. ఉండు ఆవిడ చెప్పిందని నేను అడుగుతున్నా. ఐఎమ్ టెస్టింగ్ కాల్ సెంటర్, వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ లెవెల్ అని. ఇక్కడే వెహికల్ ఉంటే 30 minutes అంటే నేను ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నా, 50 కిలోమీటర్ల నుంచి. లేదు సార్, మీకు వెంటనే అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఆ మాట చెప్పాలి. నాకు తెలుసమ్మా ఇక్కడే ఉందని, మీ దగ్గర ఉందని తెలుసు. అరే పక్క పొంటుండే ఫోన్ కలిపిండ్రట. చంద్రాల్ సార్ గుర్తుపట్టిండు. ఇసోంటి పథకం మన కాడ కూడా పెడితే మంచిగుండు అని అనిపిస్తున్నది కదా. మా మంగ్లీ ఇవాళ ఎటు పోయిందో ఏమో, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామంటే కనిపిస్తాను లేదు. ఓ అన్న, మంగ్లీ మీద కెమెరా పెట్టుండ్రే. మంగ్లీ హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా, నేను హ్యాపీగా లేను, యాంగ్రీగా ఉన్నా. తర్వాత రాపో. ఓ కెమెరా రాజేష్, కెమెరా తీ, నా మీదకి వెళ్ళి ముందుగా. యాంగ్రీ బర్డ్ అలిగి కూర్చుంటే మంచిగా లేదు. మంగ్లీ నీకు ఇట్లా సెట్ కాదు, నువ్వు లొడలొడా మాట్లాడాలి. నాకెంత బాధ ఉన్నదో ఎరికేనా, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏమైంది మంగ్లీ? దునియాలున్న బాధలన్నీ నీ నెత్తి మీదే ఉన్నట్టు రంది పడుతున్నావేంది? దునియాలున్న బాధ నాకెందుకు, మన తెలంగాణ బాధ ఒక్కటి చాలు. తెలంగాణలో ఏం బాధలున్నాయబ్బా? కొలువులు వరదలు లెక్క వారుతున్నాయి, అందరు సంబరాలు చేసుకుంటుర్రు. కొలువులు వస్తే సరిపోతుందా? మనల్ని పట్టించుకునే నాదుడే లేకుంటాయిండు. అబ్బా ఏంది మంగ్లీ నువ్వు కొత్త ఏడాది నాడు గింత బుగులు పెట్టిస్తున్నావు? అసలు దేని గురించి చెప్తున్నావు ఒక్క ముక్క అర్థమైతలేదు. తెలంగాణోళ్ళం ఎవ్వరికి కానోళ్ళమైనం, మనం మందోళ్ళమైనం, మన గురించి మాట్లాడేటోళ్ళే ఎవ్వరు లేరు. అబ్బా నీ నసాపు. మంగ్లీ ముందుగల ముచ్చట ఏందో చెప్పు నువ్వు. మన మీద ఈగ వాళ్తే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేటోళ్ళే లేరు. ఏంది మరి మన పరిస్థితి ఏందని అడుగుతున్నా అధ్యక్ష. అమ్మా మంగ్లమ్మ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో కొంచెం సెలవిస్తే నీకు పుణ్యం ఉంటదబ్బా. కేటీఆర్ సారు ఉత్తమ్ కుమార్ సార్ ఏమన్నారో తెలిస్తే నువ్వు బి అలిగి అలుగులా తేల్తావు. ఏమన్నారు మంగ్లీ? జరంత చెవునై నువ్వు. ఆంధ్రోళ్ళు సంక్రాంతి పండుగకు పోయొచ్చినాకనే ఎలక్షన్లుంటాయి, వాళ్ళ ఓట్లతోనే గెలుస్తామని కేటీఆర్ సారు, ఉత్తమ్ సారేమో సెటిలర్లు అందరు మనోళ్ళే అని అంటున్నారు. నీ రందికి రంగు పోయా, దీనికి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు సావిత్రి నువ్వు? కాంగ్రెస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు ఆంధ్రోళ్ళ గురించే మాట్లాడుతుర్రు అంటే మరి మన ఓట్లంటే గౌరవం లేదా వాళ్ళకు? ఏ మంగ్లీ, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా, గందుకే గట్ల అంటుండ్రు కావచ్చు. అంటే ఏంది సావిత్రి, వాళ్ళ ఓట్లే ఆయుధం, మనవి కావా? మనం వేస్తే గెలవరా? అంటే ఎవరి పిల్లలు వాళ్ళకుంటాయి కదా. మంగ్లీ లోకల్, నా గురించి హైదరాబాదీల గురించి ఎవ్వరు నోరు మెదపరే. అయ్యో పిస మంగ్లీ, మనం లోకల్ కాబట్టే మాట్లాడరు, వాళ్ళు నాన్ లోకల్ కాబట్టి ఎవరు మంచిగా చూసుకుంటా వాళ్ళకే ఓట్లేస్తారని వాళ్ళ గురించి మాట్లాడతారు. అంటే మరి మన పరిస్థితి ఏంది? మనకు లేవా బాధలు గాథలు? బుగ్గేసినాక ఎలుగు, ఎలక్షన్లు వచ్చినాక లీడర్ల ముచ్చట్లు కామనే కదా మంగ్లీ. నా బాధకు ఇదే కారణం సావిత్రి, లోకల్ వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. అసరే గాని మంగ్లీ, ఇప్పుడు సెటిలర్స్ అనే పదం డిక్షనరీలోనే లేదంటున్నారు కదా, అంటే అందరు లోకల్ అన్నట్టే కదా. మరి లోకల్ అయితే అందరు సెటిలర్ల గురించి ఎందుకు మాట్లాడుతుర్రు? లోకల్ బాధలు పట్టవా ఇళ్లకు? ఈ బాధ కూడా కరెక్టే. సరే తిగని మంగ్లీ, హ్యాపీ న్యూ ఇయర్ సరేనా? ఏం హ్యాపీ న్యూ ఇయర్ ఏమో. కానీ లీడర్ సార్లు ఊకే వాళ్ళ గురించే మాట్లాడుతా అంటే మా ఓటుకు పదును లేదా అని అనిపిస్తుంది సార్లు. మాకు జరంతా మా గురించి కూడా సోచాయించుండ్రి. పోరడు పార్టీ చేసుకుంటాను పోయిండు, పొద్దుగాల వస్తా అక్క అన్నాడు. ఏది ఇప్పటిదాకా జాడ లేదు పత్తలేడు. పోరడు అసలే బువ్వ కాగడు, ఏమన్నా తిన్నాడో లేదో. సతీ సతీ ఏడున్నావు? గొలుసు దొంగలు ఎంతమంది ఉన్నారు లెక్క పెడతా, ఒక్కొక్కరిని చింతఫండ్ చేస్తా, ఎవరిని విడిచిపెట్టా. గీనెవలో వచ్చిండేంది? నేను మా సత్తిని పిలుస్తా అంటే సత్తి సార్ వస్తుండు. నమస్తే సార్. అమ్మో ఇడు మా సత్తిగాడే. లోడాసు లాగేసుకొని నీ గూర్కాయ వేసమేంది ఇప్పుడు? గురికేశం అన్నందుకు గాను ఏబిసిడి సెచ్కన్ కింద ఇష్టం వచ్చినంత మేక మటన్ కోడి చికెన్ వండి పెట్టాలక్క. ఏం బాబు, రాత్రిన్నది ఇంకా సరిపోలేదా? ఇంకా మళ్ళా అండాలా నీకోసం? సత్తిగాడు కానీ స్టేబుల్ అయింది కదా అక్క, మా దోస్తు వాళ్ళందరికి పార్టీ ఇవ్వాలి, జల్దీ పోయి వండుకో. నువ్వు కానిస్టేబుల్ అవుడేంద్రా బాబు, నీ ఏషాలు కాకపోతే. అరే రాత్రి పోలీస్ కొలువులు పడ్డాయి కదా అక్క, అప్పుడే డిసైడ్మెంట్ అయినా నేను. ఇప్పుడు సత్తిగారు కానిస్టేబుల్. బల్ల కింద చెయ్యం కాదు, నీ పోరంకిన వాడెద్దు. అవుగని ఈ డ్రెస్ ఏ నుంచి తెచ్చిన వాడిచ్చిరా పోపో. అక్క అప్పుడేమో ఎస్ఐకి పనికి రావంటానన్నా ఊకున్నా,
కానీ ఇప్పుడు సత్తిగారు కానిస్టేబుల్ అయ్యాక దేవుడా 9,000 కానిస్టేబుల్ పోస్టులు పడితే ఈడు పోలీస్ కానిస్టేబుల్ అవుతాడట. 9,000 పోలీస్ కొలువులు నేనేం చేసుకుంటాక ఒక్కటే గుంజుకుంటా. సత్తి అదేమన్నా చింతకాయన చెట్టు మీద నుంచి గుంజుకునేందుకు. కటౌట్లు చూసి కానిస్టేబుల్ కొలువు వస్తుంది. సత్తి కానిస్టేబుల్ వస్తుందంటే చాలు పుస్తకాలు జంపుకోపోయేటోళ్లకు లాగులు తెలవాలి. అబ్బో నీ లొడాసు లాగేసుకుని ఉరికి నీ కొంకులు ఇరగొట్టుకుంటావా ఏంది? నా కొంకులు గారాక వాళ్ళనే జొన్న కంకి జఫరిచ్చినట్టు జఫరిస్తే ఇట్లా సౌండ్రి ఇక్కడ బాగున్నది. సాల్తి ఇక దునియాలా నీయాసుంటి కానిస్టేబులే ఉండడు. నువ్వు ఉందాక ఆడవిళ్ళను సిడాయించేటోళ్ళను తోలు ఒలిచి నా బెల్ట్ చేపించుకుంటా. నాకు బెల్ట్ కూడా లేదు. అది కాదు కానీ తమ్మి నీకు పోలీస్ కోలు వస్తుందని ఎవరు చెప్పిన చెప్పది? మరి ఊరు కొమరా గారు అత్తపురం స్టేషన్ లో పోలీసు అయిందాక ఆడే అన్నాడు, అరే నువ్వు అద్దంలో పొడుగులో మస్తున్నావురా నీకు కొట్టిగానే వస్తారా కొలువు అన్నాడు. ఆహా పొడుగుందామని చెప్పిండు, మరి చదువు గురించి చెప్పలేదా? ఆ ఎస్ఐకేమో డిరిగి ఉండాలంటున్నాను గారక్క. మళ్ళీ కానిస్టేబుల్కి అయితే 7వ తరగతి సరిపోతుంది. నాకు ఎరకనే 7 కాదురా వారి 12వ తరగతి చదువు ఉండాలి. రాత పరీక్షలో పాస్ కావాలి. ఓ అక్క సుశ్రాతలు మస్తు వస్తాయి. నాకు చిన్నగున్నప్పుడు మస్తు రాసిన స్కూల్లో నేను. అయ్యో దేవుడా అప్పుడు పరీక్షలు వేరే గివి వేరేరా నాయన. చాలా పుస్తకాలు చదవాలి తెలుసా? నాకు మొత్తం ఎరకాయ అక్క. తైదంబలు ఏమిటితో చేస్తారు, జొన్న రొట్టెలు ఏమిటితో చేస్తారు, మొత్తం ఎరికే నాకు. ఆడేం తిండి పోటీలు పెడతలేరు, అందులో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అక్క అయితే నేను నాయన సార్ తాను కోతాక నాయన సార్ ఇస్తాను నాకు కొలువు ఎట్లయినా. ఆగు మళ్ళా నాయన సార్ తనకి ఎందుకు? బిత్తర్దానం ఉన్నది ఏంటిదాక. పోలీసులకు పెద్ద సారు నాయన సారే. కానిస్టేబుల్ ఆడన్నాడు అనుకో హోంగార్డ్ అన్న ఆడుకొచ్చుకుంటా. నేను అంటే మస్తు ఇష్టం సార్కు. ఇష్టం సక్క ఇంటికి నడు. ఇంటికి రా తాత నీ కాళ్ళు ఇరగొడతా. ఏమనుకుంటున్నావు ఈడ? ఓకే కీస్ ఫిట్ ఉన్నట్టు ఫీఫీ ఉన్నా అనుకో నీ చెవులు బంద్ అయిపోతాయి. మళ్ళీ ఏంటిది అనుకుంటున్నావు? ఇదే పోలీస్ ఫీవర్. చూసిన రానుల్ల మా సత్తిగానేశం 9,000 కానిస్టేబుల్ పోస్టులు పడంగానే గిట్ల తయారైండు. మీరైతే ఏ దళారి గల్ల నమ్మకుండ్రి, మా సత్తిగాని లెక్క కళలు కూడా కనకుండ్రి. మీ చదువు నమ్ముకోండ్రి, కొలువు పట్టుండ్రి. అటెన్షన్ ఇసిరామ్ ఫండి రైట్. మన ఎంపీ సార్లు పార్లమెంట్కి ఎట్లా పోతారు? ఓ చేతిలో ఫైళ్ళు, ఇంకో చేతిలో సెల్ ఫోన్తో సభలు అడుగు పెడతారు. కానీ గిప్పటి సంధి సద్ది కూడా కట్టుకోపోతారు కావచ్చు. సద్ది ఎందుకు కట్టుకోపోతారు? వాళ్ళకు అగ్వకు పువ్వు దొరికే హోటల్ ఉండనే ఉన్నది కదా అని అంటారా? ఉన్నది కానీ ఇప్పటి సంధి జరంత రేట్లు పిరమైనాయట. మరి పార్లమెంటు హోటల్లా రేట్లు పెరిగినాయుల్లో ఎంపీలు అగ్వకే కమ్మటి తిండి తింటుండ్రని ఈ నడుమ లొల్లి పుట్టే వరకు జరంత పిరం చేసింది స్పీకర్ మేడం. ఇదివరకు కూరగాయల భోజనం 18 రూపాయలుంటే 30 రూపాయలకు పెంచిండ్రు. మునుపు 33 రూపాయలున్న తునకల కూర భోజనం రేటు ఇప్పుడు 60 రూపాయలు చేసిండ్రు. ఇక 40 రూపాయలు పెడితేనే చికెన్ లెగ్ పీస్లతోని కడుపు నిండా తిని ఇంత సోంపు బుక్కి రావచ్చు. గోధుమ రొట్టెను పాత రేటు ప్రకారమే రూపాయికే ఇస్తుండ్రు. పాపడం రేటు కూడా పెంచలే. ఓ దిక్కు ధరలు పెరిగి పబ్లిక్ ఏమో చక్కగా బువ్వనే తింటలేరు. మరి మనం అగ్వకి తినిపోతే ఎట్లా అని ఇంత పెద్ద బరువును మోస్తుండ్రు మన గౌరవ ఎంపీ సార్లు. అట్లనే ఎక్కువ తక్కువ వండి పారేయద్దని పార్లమెంటు హోటల్ ఓనరు మన జితేందర్ రెడ్డి సార్కి ఆర్డర్ వేసిందట మేడం. కానీ ఏం లాభం, ఇప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి సార్ బాధ తీర్తని లేదు. కాఫీ రూపాయి అయినా వాడి 100 రూపాయలు నోటు ఇస్తే వాడు ఇట్లా కొడతాడు అంతే. ఇంకా వాడు కనపడి కాడు వాడు. మాకు తెలియక మీరు రూపాయికి కాఫీ ఎంపీలకు ఎందుకు లేదా మమ్మల్ని బదనాం చేస్తారు? రూపాయి ఛాయకు 100 ఖర్చు అవుతుందని సారే చెప్పబట్టే. మరి ఆ ఛాయను ఇంకా జర చిక్కగా పెట్టి 100 కమ్మితే కదా అప్పుడు ఛాయ కిల్వ పెరుగుతుంది, లీడర్లకు బాధలు తప్పుతాయి. అంతేగాని ఇప్పుడు మళ్ళా ఎంత తిన్నా ఎంత తాగినా దేనికి కూడా 100 రూపాయలు కాదాయే. మళ్ళా టిప్పు కింద 100 నోటు అటే పోతుంది. ఇక రేట్లు పెంచి ఏం లాభం అని అనుకుంటుండొచ్చు జేసీ సారు. నాకు పువ్వులంటే మస్తు ఇష్టం. అందులో మళ్ళీ మల్లె పువ్వులంటే ఇంకా ఇష్టం. 2, 3 మూరేలు కొనుక్కొని పెట్టుకున్నాడే కానీ మాలగట్టుడైతే నాతోని కాదుల్లా. జానెడు గట్టక ముందే నా చెయ్యంతా గుంచుతుంది. కానీ గడ చూడుండ్రి పువ్వులతో ఏమేం తయారు చేసిండ్రో. అబ్బా నెమలి ఎంత ముద్దుగున్నదో, రంగురంగుల పువ్వులతో పురి విప్పింది. అరే ఇంకో నెమలి ఈకలను కిందికి వచ్చింది. పువ్వుల కుందేళ్ళు ఎంత మంచిగా తయారు చేసిండ్రు. వరవ్వా
చిన్న పిల్లకు పువ్వుల గౌను రెక్కలు తొడిగిండ్రు. ఎన్ని వేల పువ్వులు పట్టినాయో కదా. అరే నెత్తిర పోసిండ్రు. మంచి జడేసి మల్లె పువ్వులు పెడితే ఇంకా సింగారం కొట్టు కదా. ముసలిని కూడా తయారు చేసిండ్రు. తీరొక్క పువ్వులు ఈయన్నే చూసినట్టు అనిపిస్తలేదు. ఇగో గిట్లా 140 రకాల పువ్వులతోని విశాఖపట్నంలో బొమ్మలు జీవరాశులు తయారు చేసి పెట్టిండ్రు. పెద్ద పెద్ద లీడర్లు కూడా వచ్చి చూసిపోతున్నారు. ఇక ఆడోళ్ళు చిన్న పోరగాళ్ళ గురించి సపరేట్ గా చెప్పాలనా, ఈ పువ్వులను చూసి పులకించి పోతున్నారు. 31st దావతి మంచిగా చేసుకుండ్రా. అయినా చేసుకునే ఉంటారులే. మా సత్తిగాడైతే తెల్లార కొట్టేటప్పుడు ఇంటికి వచ్చిండు. ఏడుకు పోయినవరా గింతసేపు అంటే, అక్క మన గల్లీలో కొసకు డెక్కు పెట్టిండ్రక్క, మన బతుకమ్మ పాట పెట్టుకొని పొట్టు ఎగిరినామని చెప్పిండు. మరి మా ఊన్ లెక్కనే చాలా మంది జోర్దార్గా చేస్తుంటారు కదా. మీరే కాదు కడమోళ్ళు ఏం చేసిండో మనం చూడాలి కదా. చూడండి. ఏం ఎగురుడు ఏం దునుకుడు, పట్నం దద్దరిల్లిపోయింది అనుకోండ్రి. ఏ గల్లీలో చూడు తెల్లారేదాకా మైకుల సప్పుడు, ఆటలు పాటలు కీకలు లొల్లి లొల్లి. 31st దావత మజాకన. తాగనోళ్ళను తిననోళ్ళను నిద్ర ఓనిస్తే పొట్టు ఎగిరిండ్రు రాత్రంతా. అద్దమ్మ రాత్రి 12 కొట్టంగానే ఎక్కడిది మాటలలో ఏం చెప్తాం, చూస్తేనే తెలుస్తుంది. నెల రోజులు తాగే మందును ఒక్క నాడ గుంజి పడేసిండట మనోళ్ళు. పెగ్గు చాలు అనుకునేటోడు కూడా పుల్లు బాటిల్ పట్టిండట. ఇక సుక్కేశ్వరంక ఒట్టిగానే ఉంటారా. బండెక్కి బుర్రున పట్నం అంతా చక్కర్లు కొట్టిండ్రు దోస్తులతోని. 1 గంట దాటినాక నోర్లు మురక చూసి జేబులు ఉడిచేసిండ్రు డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసోళ్ళు. రిమ్మ దిగిన వాళ్ళేమో పొద్దుగాలే బుద్ధిమంతులు లెక్క గుడికి పోయి దేవునికి దండం పెట్టుకున్నారు. కొత్త ఏడాదంతా మంచిగా ఉండాలి అని. 2 రోజుల మురిపే మొడిచింది కాబట్టి ఇక రేపటి సంధి మళ్ళీ ఎప్పటి లెక్కనే ఎవ్వరి పనుల మీద వాళ్ళు పడబోతుండ్రు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికి మంచి జరగాలని మేం కూడా కోరుకుంటున్నాం. సర్కార్ కుమ్మరిచ్చింది మస్తు వరాలు, అందుకుంటే బాగుపడతాయి తరతరాలు. పెద్ద సార్కు చెప్పిండ్రు శుభాకాంక్షలు, పోయినోళ్ళ మీద వేసిండ్రు అక్షింతలు. ఢిల్లీ కార్లకు పుల్లు రెస్టు, పబ్లిక్ కి గిదే మంచి బూస్టు. పార్లమెంట్ హోటళ్ల పెరిగినాయి రేట్లు, ఎంపీ సార్ల జేబులకు చిన్న తూట్లు. కానిస్టేబుల్ ఏషం కట్టిన సత్తి, కటౌట్లు చూసి కానిస్టేబుల్ కొలు వస్తుంది. సత్తి కానిస్టేబుల్ వస్తున్నా అంటే చాలు పుస్తకాలు జంపుకోపోయేటోళ్లకు లాగులు తడవాలి. లోకల్ అని లొల్లు పెడుతున్న మంగ్లీ. తెలంగాణలో ఎవ్వరికి కానోళ్ళమైన మన గురించి మాట్లాడేటోళ్ళే ఎవ్వరు లేరు. చూసేసింది కదా ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.